వెల్కమ్ టు NSR న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కాజీపేట పరిధిలోని డీజిల్ కాలనీ దర్గాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ వార్డు సభలలో ముందుగా ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులైన లబ్దిదారులకు అందించే పథకాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని అధికారులు చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు పథకాలను అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డివిజన్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా సభలు నిర్వహించి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ నెల 6వ తేదీలోగా ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు దరఖాస్తులు నింపి అధికారులకు అందజేయాలన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు అధికార యంత్రాంగం అంతా అందుబాటులో ఉంటారని, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ల వద్ద ఏవైనా సందేహాలు ఉంటే వారికి తెలియజేయాలని ప్రజలకు సూచించారు. అర్హులైన లబ్దిదారులను అధికార యంత్రాంగం ద్వారా గుర్తించి సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కమిషనర్ రషీద్, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ భావ్ సింగ్, కార్పొరేటర్లు రవీందర్ యాదవ్, నరసింగారావు, పలువురు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మీ యొక్క సంక్షేమ పథకాలని సరే పెద్దలు చెప్పినట్టు మహిళలకు బస్సులు ఇచ్చేందుకు ఆటో వాళ్ళు నష్టపోతున్నది వాస్తవం. దాని గురించి ఆల్టర్నేట్ పరిష్కార మార్గం ఏంటిది అనేది కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరం ఎమ్మెల్యేలకు తీసుకుపోవడం జరిగింది. దాని గురించి పరిష్కార మార్గం కూడా వెతుకుతున్నాడు. మీరు నాకు చెప్పిండ్రు, నేను కూడా మీకు చెప్పినది. దాని గురించి మనం ఇది చేసుకోవాల్సిన అవసరం లేదండి. దాంట్లో ఆటో యూనియన్ల వారికి మొదటికెళ్ళి కూడా దీని మీదే బతికిన రెంట్ కట్టుకుంటూ లేకపోతే దాని మీద వచ్చిన లోన్లు కట్టుకుంటూ ఉన్న దాని మీద క్లుప్తంగా వివరించడం జరిగింది. వారు ఇస్తా అని చెప్పింది. దాని గురించి ఏం టెన్షన్ అవసరం లేదు. త్వరలోనే దాని మీద ప్రకటన వస్తుంది. అదేవిధంగా గతంలో మీరు గుర్తు పెట్టుకోండి, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రేషన్ షాపులలో 10 రకాల సరుకులు, ఉప్పులు, పప్పులు, నూనె, నెయ్యి అన్ని ఇచ్చినాం. మరి ఇవన్నీ కూడా అధికారుల యంత్రాంగంతో మేము ఇచ్చేసాం తప్ప రాజకీయ నాయకులను ఇంటర్ఫేర్ కానివ్వలేదు. అప్పుడు కూడా అర్హులు ఎవరైనా లేకుండా సద్వినియోగం చేసుకోండి, ఆశీర్వదించండి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ లారీ డ్రైవర్ల పట్ల వివక్ష చూపడం సరికాదని, యాక్సిడెంట్లో లారీ డ్రైవర్ పారిపోతే 10 లక్షల రూపాయల ఫైన్, 7 ఏళ్ల జైలు శిక్ష విధించడం సరికాదంటూ ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం నిర్ణయం సరిగా లేదని లారీ డ్రైవర్లు సమ్మెకు దిగారు. కమలాపూర్లోని HPCL గ్యాస్ ప్లాంట్ ఎదుట ఆందోళనకు పూనుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనతో లారీలు పెద్ద ఎత్తున ప్లాంట్లో నిలిచిపోగా ఆందోళన కొనసాగితే దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడనుంది. అనంతరం గ్యాస్ లారీ డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షులు ధర్ముల ప్రతాప్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని, సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వంగ కిరణ్, క్యాషియర్ మారెల్ల శ్రీనివాస్, పెరటి రమేష్ రెడ్డి, పోతిరెడ్డి కోటి, బండి శ్రీనివాస్, చెరుకు రంజిత్, జమలాపురం సాంబరావు, బత్తిని సాయికుమార్, సంపత్, కానూరు శ్రీనివాస్, శంకర్, అమలాపురం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్నికల్లో మాటిచ్చినట్టుగా ఎన్నికైన 100 రోజుల్లో చేస్తామన్న పనులను 30 రోజుల్లో చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. సుబేదార్లోని వాటర్ ట్యాంక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో చేస్తామన్న పనిని 30 రోజుల్లో చేస్తున్నామని, ప్రతి ఇంటికి దరఖాస్తు ఫారంలో చేరుతాయని, ఎవరు ఆందోళన చెందవద్దని, లేదా మీకు ఏర్పాటు చేసిన సెంటర్లలో దరఖాస్తు ఫారంలో తీసుకుని సమర్పించాలని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, కానీ అవేవీ సాగకుండా ప్రతి పేదవాడికి 6 గ్యారంటీ పథకాలు అందే విధంగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటుగా కె రాజు, మల్లారెడ్డి, రఘుపాల్ రెడ్డి, తిరుపతి, సత్యం పాషా తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో బ్రహ్మాండమైన స్పందన,
పండుగ వాతావరణం మరోసారి అవుతున్నది. రోజు కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇలా నిమగ్నమై సహాయ సహకారాలకు ప్రజలకు ఫామ్స్ అందే విధంగా ఫామ్స్ ఇవ్వటమే కాదు, ఫామ్స్ నింపించే వరకు వారికి ఏ విధంగా అవసరాలు ఉన్నాయో ప్రతి డివిజన్లో కూడా కౌంటర్లు ఓపెన్ చేసి వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా హామీ ఇవ్వటం జరిగింది, గ్యారంటీ కార్డు. మరి గతంలో ఏం చేసినాం, ఏం చేయబోతున్నామని ఎలక్షన్ల ముందు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. మరి ప్రజలు ఏ నమ్మకంతో అయితే ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారో వారికి పూర్తి స్థాయిలో రుణపడి ఉంటాం. ఈ సంక్షేమ పథకాలను వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా విన్నపిస్తాం. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని గుండ్ల సింగారం ప్రాథమిక పాఠశాలలో గల 1-2 అంగన్వాడీ సెంటర్లలో 20 మంది పిల్లలకు పలకలు బలపాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళలు విద్యను అభ్యసించుటకై ఒక ప్రథమ ఉపాధ్యాయురాలుగా ఎంతో శ్రమకోర్చి విజయం సాధించారన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి రోజున వారిని మనం స్మరించుకోవటం మనలను మనం గౌరవించుకున్నట్టుగా భావించవలసిన అవసరం ఉన్నదన్నారు. చదువు సంస్కారాన్ని, సభ్యతను, వినయం, విధేయతలతో పాటు వ్యక్తిత్వ వికాసంతో పెంపొందిస్తుందని, సమాజంలో మన చుట్టూ ఉన్న నిరక్షరాస్యతను నిర్మూలించవచ్చు అన్నారు. పూర్వకాలంలో ఆడపిల్లలను చదువు అంటే చదివించేవారు కాదని, కానీ ఇప్పుడు ఒక గృహిణి చదువుకున్నచో ఆ కుటుంబం విద్యావంతుల వలె కాకుండా చుట్టుపక్క వారికి కూడా మార్గదర్శులు అవుతారన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు కె వేణు మాట్లాడుతూ ట్రస్ట్ వారు ఇలా పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. అంగన్వాడీ టీచర్ సావిత్రి మాట్లాడుతూ మేము మా పిల్లలను ఎలా చూసుకుంటామో అలాగే ఈ పిల్లలను కూడా చూసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోతి, సమ్మక్క, ఆయా, శాంత మరియు అంగన్వాడీ పిల్లలు పాల్గొన్నారు. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా, అంచనాల కమిటీ చైర్మన్ గా, టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండి దుబ్బాకను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన ఘనత ముత్యం రెడ్డికి దక్కుతుందని తెలిపారు. స్వర్గీయ ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, ఆయన దుబ్బాక ప్రజల మనసులలో దుబ్బాక అభివృద్ధి ప్రదాతగా నిలిచిపోయారని, ఆయన చూపిన బాటలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గజబీంఖార్ అశోక్, ప్రధాన కార్యదర్శులు చాట్లపల్లి బాలగౌడ్, కోరంపల్లి యాదవరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు రెడ్డిపల్లి యాదవరెడ్డి, ఫిషర్మెన్ మండల అధ్యక్షుడు అన్నబోయిన చంద్రశేఖర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కమట మల్లేశం, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు పల్లె అనిల్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ మంత్రివర్యులు దుబ్బాక అభివృద్ధి ప్రదాత ముత్యం రెడ్డి గారి 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దుబ్బాకకు ముత్యం రెడ్డి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, అంచనాల కమిటీ చైర్మన్గా, టీటీడీ బోర్డు మెంబర్గా ఈ నియోజకవర్గానికి అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన నాయకుడు ముత్యం రెడ్డి గారు. ఆయన చేసిన సేవలను దుబ్బాక ప్రజానికం మర్చిపోని విధంగా ఈరోజు కూడా చిరస్థాయిగా ఉన్నాయంటే ఆ యొక్క ఘనత కేవలం ముత్యం రెడ్డి గారికే దక్కుతా ఉన్నది. ముత్యం రెడ్డి గారి ఆశయాలను కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మా చెరుకు శ్రీనన్న ఆధ్వర్యంలో మేమందరం కంకణబద్ధులమై పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ముత్యం రెడ్డి గారి జయంతి వేడుకలను అద్భుతంగా నిర్వహించినటువంటి అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి హిందూ ఇంటికి శ్రీరాముని అక్షింతలు చేర్చడమే తమ కర్తవ్యమని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ మెంబర్ రాఘవులు అన్నారు.
వరంగల్ నగరంలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో కాలనీలో ప్రతి ఇంటికి తిరుగుతూ శ్రీరాముని అక్షింతలు వితరణ చేశారు. అక్షింతలతో ఇంటి ముందుకు రాగానే ఇంట్లో నుండి హారతి పట్టి పూజలు చేసి రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల నుండి భక్తులు అక్షింతలు స్వీకరిస్తున్నారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానుందని, 500 సంవత్సరాల క్రితం ఏదైతే రాముడు ఉన్న దేవాలయాన్ని ధ్వంసం చేశారో అదే చోట మళ్లీ 4,500 కోట్ల రూపాయలతో నూతన మందిరాన్ని నిర్మించామని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ 22వ తేదీన ఆలయాన్ని ప్రారంభిస్తారని, ప్రతి ఒక్కరూ 22వ తేదీన తాము ఇచ్చే అక్షింతలను సాయంత్రం ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి అక్షింతలు తలపై వేసుకోవాలని, అప్పుడు ఆ రాముని అనుగ్రహం మనకు దక్కుతుందని రాఘవులు తెలిపారు. ఈ రోజున కూడా అటువంటి అధార్మిక కార్యక్రమాలు దేశంలో జరగకూడదు. అటువంటి సమైక్యత సమాజంలో నిర్మాణం చేయడం కోసం ఈ 22వ తేదీన ప్రతి ఒక్కరు కూడా 10 గంటల నుంచి 12 గంటల వరకు గుడికి వస్తారు. ఆ అక్షింతలు ఇస్తూ ఈ విషయం చెప్తారు. ఆ రోజున అయోధ్యలో జరిగేవన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. మొత్తం ప్రపంచం అంతా చూస్తారు. మనం కూడా తను ఉన్న గ్రామమే అయోధ్యని, తను కూర్చున్న గుడి రామాలయం అని భావించుకొని ఆ రోజు కార్యక్రమం జరుపుతారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగిస్తారు. ఈ 5 దీపాల ఉద్దేశం ఏంటంటే 500 ఏళ్ల నాడు రాముడు తన యొక్క మందిరం నుంచి తొలగించబడ్డాడు. ఇవాళ 500 ఏళ్ల తర్వాత మరి ససన్మానిత పద్ధతిలో సగౌరవంగా ఆయన ప్రవేశిస్తున్న పుణ్య సమయం అని భావించి దీపావళి జరుపుకోండి అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి తీర్థక్షేత్ర సేవ వాళ్ళు తెలియచేశారు. అటువంటి భవ్య కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఈ ఏరియాలో ఇంటింటికి వెళ్ళి మన కార్యకర్తలు అందించడం కోసం తయారు చేస్తున్నారు. జై శ్రీరామ్. మంగళవారం రోజున ఏటూరు నాగారం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం ప్రత్యేక అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ అధిక సంఖ్యలో విచ్చేసి దరఖాస్తులు అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి రాగుల శంకర్ కళా బృందంచే 6 గ్యారంటీల పథకాలపై ఆటాపాటా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంఆర్ఓ మరియు ప్రత్యేక అధికారులందరూ పాల్గొన్నారు. వరంగల్ మహానగరంలో బ్రహ్మకుమారి సంస్థను ఏర్పాటు చేసి సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించి 50 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1973 నుండి 2023 వరకు అనేక సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని 2 తెలుగు రాష్ట్రాల్లో 66 శాఖలుగా ఏర్పడిన బ్రహ్మకుమారి సంస్థ 50 సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా ఈ నెల 6వ తేదీన డి కన్వెన్షన్ హాల్ నందు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు మరియు 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు మరియు నూతనంగా ఏర్పడిన మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విమల, సునీత, కృష్ణమూర్తి, శ్యామ్, విధమౌలి, సాంబయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం 10:30 నుండి 1 గంట వరకు, అలానే సాయంత్రం కూడా 4:30 నుండి 8:30 వరకు 2 కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం యొక్క కార్యక్రమంలో మరి సిటీలో ఉన్నటువంటి ఎవరైతే ఫ్రీ పీపుల్స్ ఉన్నారో అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. ఇందులో 2 కలెక్టర్స్, 2 జిల్లాల కలెక్టర్స్ కూడా వస్తూ ఉన్నారు. మరి సాయంత్రం కార్యక్రమంలో కూడా మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా కొండా సురేఖ, సీతక్క వీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. కనుక అనేక మందికి లాభాన్ని కలిగింప చేసేయడం కోసం మెడిటేషన్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాంచ్ స్వర్ణోత్సవాలను, ఈ స్వర్ణోత్సవాల కార్యక్రమం గురించి ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రధాన మాధ్యమంగా బైక్ ర్యాలీని జనవరి 3వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. ఇది శివనగర్లోని
బ్రహ్మ కుమార్ల యొక్క బ్రాంచ్ నుండి మొదలయ్యి ప్రధాన రహదారుల మీదుగా వెళుతూ పబ్లిక్ గార్డెన్కి చేరుకుంటుంది. అక్కడ కొద్దిసేపు రిఫ్రెష్ అయ్యి తిరిగి మరలా డిజిల్ కాలనీలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడి నుండి బయలుదేరి హంటర్ రోడ్డు మీదుగా శివనగర్లో ఉన్న బ్రాంచ్కి చేరుకోవడం జరుగుతుంది. ఓం శాంతి. విశ్వవిద్యాలయం గురించి అందరికీ అవగాహన ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు 132 దేశాల్లో నిస్వార్థంగా సేవలు అందించే స్వచ్ఛంద సంస్థ. ఈ మన వరంగల్లో ఇది ఏర్పాటు చేయబడి సుమారు 50 సంవత్సరాలు గడిచిన సందర్భంగా స్వర్ణోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. 6వ తారీఖు నుండి మరి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 8:30 వరకు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉదయం పూట కేవలం అఫీషియల్స్ అంటే గౌరవ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరో సాయంత్రం కూడా మన జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వారికి మరి జర్మనీ నుంచి వస్తున్నట్టు దీదీలు కానీ, మౌంట్ ఆబు నుంచి ఉన్న దీదీలు కానీ వాళ్ళు అద్భుతమైన సందేశాన్ని ఇస్తారు, ఆశీస్సులు అందజేస్తారు. ఈ కార్యక్రమం 2 రోజుల నుంచి నిర్వహించే కార్యక్రమంలో మరి ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరూ కూడా పాల్గొని అక్కడ కూడా మీరు పాల్గొని దీనికి విస్తృత ప్రాచుర్యం కల్పించాలి. అందరిలో ఒక మానసిక ప్రశాంతత, అదేవిధంగా ఉన్నత వ్యక్తిత్వం పెంపొందడానికి దోహదపడేందుకు మీరు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.